ఒక చిన్న చెరువులో నీటి మణివంటి మసకళ్ళు మరియు సూర్యరశ్మి కిరణాలు ఆడుతూ ఉండే అందమైన ప్రపంచంలో 7 స్నేహిత చేపలు ఆనందంగా జీవించేవి. ఈ చేపలు ఎప్పుడూ కలిసేయిండేవి, ఒకే గుంపుగా ఈదుతూ తమ చిన్న చిన్న చిలుకలతో ఉత్సాహంగా ఆడుతూ ఉండేవి. చెరువులోని నీరు మచ్చలతో నిండిపోయి చల్లని వానల్లో నాటకీయంగా తలితలాడుతూ ఉండేది. ఒకరోజు పెద్ద చేప దృఢతతో చెప్పింది, మనము ఎప్పుడూ కలిసే ఉండాలి. ప్రమాదం వస్తే ఒక్కొక్కరుగా కాదు, అందరం కలిసి తప్పించుకుందాం. ఆమె మాటలు తెలివితేటలతో కూడినవి. కాని చిన్న చేపలు తమ మేధస్సును పొగిడుతూ మేము చాలా తెలివైనవాళ్లం అని గర్వంతో కలిసి వేర్వేరుగా ఈదుతూ. పెద్ద చేప ఆందోళనతో చూస్తున్నది, కాని ఆమె మాటలు తెలివితేటలతో కూడినవి. గాని చిన్న చేపలు కూడిన ఆద్యత ఆడుతూ తమ చిన్న చిన్న మేధస్సును పొగిడుతూ తమ పరిశోధన 6 పేరు ఆడుతూ ఉండేది. మత్స్యకారుడి చేతిలో బంధించబడ్డాయి. దానికంటే మిగతా మానవ జీవితంలో మస్కళ్ల మూలంగా కనిపించలేదు. కాని ఒక చాకచక్యమైన చేప మాత్రమే తన తెలివితేటలను ఉపయోగించి చనిపోయినట్టు నటించి నీటిలో పడిపోయింది. ఈ ప్రమాదం నుండి తప్పించుకుంది. తర్వాత ఆ చేప బాధతో నిండిన గుండెతో నీటి తీరానికి చేరుకుంది. తన స్నేహితులని కోల్పోయిన బాధలో ఆమె అప్పటికప్పుడు అర్థం చేసుకుంది, కలిసి ఉండడం ఎంత అవసరమో. నేను మాత్రమే తప్పించుకున్నాను, కాని నేను 6 స్నేహితులను కోల్పోయాను అని ఆమె బాధగా చెప్పుకుంది. ఈ అనుభవం ఆమెను వేయించి 7 స్నేహితులను మళ్లీ కలిసినప్పుడు ఒంటరితనానికి కన్నీళ్లు తీసుకురావడానికి అవకాశం కల్పించింది. ఇకపై ఆయా చేపలు మళ్లీ కలిసే ఉంటాయని, కష్టాల్లో కలిసే ఉండడం ఎలా ముఖ్యమో తెలుసుకుంటాయి. Don't miss such amazing stories. Subscribe to our channel now. If you like the video, hit like, share it with your friends. Your valuable comments mean a lot to us.